హైదరాబాద్ లోని ప్రీమియం ప్రాపర్టీస్ డెవలప్ చేస్తున్న మన రాధే గ్రూప్ ఇప్పుడు సియాటిల్ కు వచ్చింది. ఈ నెంబర్లకు సంప్రదించండి. అమెరికా గన్ కల్చర్ కు మరో భారతీయుడు బలి. అమెరికాలోని పిట్స్బర్గ్ లో భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్య. గొడవ గురించి అడిగినందుకే కాల్పులు. హత్యకు ముందు తన సహచరిపై కూడా కాల్పులు జరిపిన నిందితుడు. పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో నిందితుడికి గాయాలు, అరెస్ట్. అమెరికాలో గన్ కల్చర్ రోజు రోజుకి మితిమీరిపోతోంది. దీని కారణంగా అమాయక ప్రజలు, ముఖ్యంగా భారతీయులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్బర్గ్ లో ఓ భారతీయ మోటల్ యజమాని దారుణ హత్యకు గురయ్యారు. పార్కింగ్ స్థలంలో జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన ఆయన్ని దుండగుడు గన్తో కాల్చి చంపాడు. నిందితుడిని ఏం పర్లేదు కదా అని అడిగినందుకే హత్య చేశాడు. దీంతో అమెరికాలోని భారతీయ సమాజం ఒక్కసారిగా షాక్ కి గురైంది. అమెరికాలో భారత సంతతి ప్రజలపై జరుగుతున్న దాడులు, హత్యలు మరోసారి కలకలం రేపాయి. తాజాగా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్బర్గ్ లో ఓ భారతీయ మోటల్ యజమాని దారుణ హత్యకు గురయ్యారు. రోబిన్సన్ టౌన్షిప్ లోని పిట్స్బర్గ్ మోటల్ ను 51 ఏళ్ల రాకేష్ యహగబన్ నిర్వహిస్తున్నారు. హోటల్లో సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం మోటల్ పార్కింగ్ లో ఉన్న వ్యక్తి మొదట అతనితో పాటు ఉన్న మహిళపై కాల్పులు జరిపాడు. ఓ మహిళపై తుపాకీ దాడి జరిగిందన్న విషయం తెలుసుకుని రాకేష్ యహగబన్ బయటకొచ్చారు. అక్కడ నిలబడి ఉన్న 37 ఏళ్ల స్టాన్లీ యూజిన్ వెస్ట్ వద్దకు వెళ్లి ఫ్రెండ్లీగా "ఆర్ యు ఆల్ రైట్?" అని అడిగారు. ఆ మాట విన్న స్టాన్లీ వెస్ట్ వెంటనే అతన్ని గన్తో రాకేష్ తలపై కాల్చాడు. దీంతో రాకేష్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారని పోలీసులు చెప్తూ ఉన్నారు. రాకేష్ పై కాల్పులు జరపడానికి కొద్ది నిమిషాల ముందు నిందితుడు వెస్ట్ తన సహచరిగా భావిస్తున్న మహిళపై కూడా మోటెల్ పార్కింగ్ స్థలంలో కాల్పులకు తెగబడ్డాడు. కారులో ఉన్న ఆమె మెడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆ సమయంలో కారు వెనక సీట్లో ఓ చిన్నారి కూడా ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఆ చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు. తీవ్రంగా గాయపడిన మహిళ కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి సమీపంలోని ఓ ఆటో సర్వీస్ సెంటర్ వారి సహాయం కోరింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు. ఈ కాల్పుల తర్వాత నిందితుడు వెస్ట్ అక్కడి నుంచి వ్యాన్ లో పారిపోయాడు. హోటల్లో స్టే చేసిన వెస్ట్ ను ట్రాక్ చేసిన పోలీసులు పిట్స్బర్గ్ లోని ఈస్ట్ హిల్స్ ప్రాంతంలో గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఒక డిటెక్టివ్ కు కూడా గాయాలయ్యాయి. నిందితుడు వెస్ట్ ను పట్టుకునే క్రమంలో పోలీసులు ఫైరింగ్ చేశారు. నిందితుడిని గాయాలతో అదుపులోకి తీసుకున్నారు. రాకేష్ హత్యపై భారతీయ సమాజం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కేవలం మంచి మాట అడిగినందుకే ఒక ప్రాణం తీయటం అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు. నిందితుడిపై క్రిమినల్, హోమిసైడ్, హత్యాయత్నం వంటి అభియోగాల్ని మోపారు.